ఫ్రెండ్స్, జగన్ హత్య రాష్ట్రమంతా షాక్. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, సీఎం జగన్పై దాడి కేసు రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. జగన్ హత్య చేసేందుకు పదునైన రాయితో సతీష్ దాడి చేశాడని పోలీసు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. రిమాండ్ రిపోర్టులో ఏముందంటే, ప్రత్యక్ష సాక్షుల సమాచారం మేరకు సీఎం జగన్పై దాడి చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నాము. కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితుడి కదలికలు ఉన్నట్లు నిర్ధారించాయి. మాకు వచ్చిన సమాచారం మేరకు అన్ని ఆధారాలు సేకరించి నిందితుడిని అరెస్ట్ చేశాము. 17వ తేదీన నిందితుడిని రాజేశ్వరి పేటలో అరెస్ట్ చేసి మొబైల్ ఫోన్ సీజ్ చేశాము. నిందితుడి కేసులో A2 ప్రోద్బలంతో దాడికి పాల్పడినట్లు గుర్తించాము. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని హత్య చేసేందుకు పదునైన రాయితో దాడి చేశాడు. దాడి వెనుక సీఎంను చంపాలని ఉద్దేశం ఉంది. అదును చూసి సీఎం జగన్ సున్నితమైన తలభాగంలో దాడి చేశాడు. 8 గంటల 4 నిమిషాల సమయంలో ప్రజలతో కలిసి బస్సు యాత్రలో ఉన్నాడు. అయితే దాడి చేయడానికి సిమెంట్, కాంక్రీట్ రాయి తీసుకుని వచ్చాడు. ఫ్రెండ్స్, చూసారు, ఈ విధంగా అయితే జగన్ హత్య చేసే యోచనలు అయితే ఉన్నట్లు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.